రాజు అయితే కావ్యతో ఎలా అంటూ ఉంటాడు, నేను శ్వేతని పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు విడాకులు ఇచ్చేయి, నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పి అంటుంది. అవును, నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తావా లేదంటే నేనే ఇస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో రాజు ఆఫీస్ దగ్గరికి శ్వేత వచ్చి ఎలా అంటూ ఉంటుంది, ఏంటి రాజు నువ్వు మరి ఇలా చేస్తున్నావు, ఒక అమ్మాయి మనసు బాధపెట్టడం ఎంత తప్పు తెలుసా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే ఎలా అంటూ ఉంటాడు, నాకు కళావతి మీద ఎలాంటి కోపం లేదు, నీ స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఆ కళావతిని నా జీవితంలో నుంచి తీసేయాలనుకుంటున్నాను, ఆ కళావతితో కలిసి నేను జీవితాంతం గడపలేను, అంతే, అంతకుమించి ఇంకేమీ కాదు, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇవన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నాను, ఆ కళావతికి ఇదంతా తెలియాలని చెప్పి ఏదో అలా నటిస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, రాజ్కి ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉంది, అయినా సరే బయటకు చూపించడం లేదని చెప్పి కావ్య బాధపడుతూ అక్కడి నుండి నడుచుకుని వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.